స్మోకింగ్‌కి బాగా అడిక్ట్ అయిన వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. సడెన్‌గా మనం స్మోకింగ్ అనేది మానేయటం వల్ల ఏమైనా లాస్ అవుతామా? లైక్ హార్ట్ డిసీజ్‌కి ఏమైనా? టొబాకో ప్రొడక్ట్స్ అనేది ఎప్పుడు కూడా హార్ట్‌కి డేంజర్ అండి. స్మోకింగ్‌కి బాగా ఎక్కువ కాలానికి అలవాటైన వాళ్ళు, రోజుకి 10, 20 సిగరెట్స్ తీసుకునే వాళ్ళు ఒక్కసారిగా ఆపితే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కామన్‌గా అందరూ ఫేస్ చేసేది స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల మనకి హార్ట్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? సో స్ట్రెస్ అనేది ప్రతి లెవెల్‌లో చూస్తున్నాం. పెద్దవాళ్ళలో చూస్తున్నాం, చిన్నవాళ్ళలో చూస్తున్నాం. టెక్నికల్ ఐటీ పీపుల్‌లో ఐ థింక్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, స్ట్రెస్‌కి హార్ట్ ప్రాబ్లమ్స్ అనే సంబంధం ఏంటి అంటే, ఎప్పుడైతే స్లీప్ లేకపోతే బ్రెయిన్‌కి కావాల్సిన రెస్ట్ ఉండదు. అయితే చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటి అంటే, పేరుకి 6 to 8 అవర్స్ పడుకున్నా సరే వాళ్ళు పడుకునే ముందు వరకు కూడా ఫోన్ చూస్తాం. సో బ్రెయిన్‌కి రెస్ట్ లేకపోతే మళ్ళీ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల, మన హార్మోన్‌లో చేంజెస్ వల్ల మనకు ఒబెసిటీ వచ్చేస్తుంది. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ హార్ట్ రిలేటెడ్ వాళ్ళు తీసుకోవటం సేఫేనా? ఖచ్చితంగా సేఫ్. కామన్‌గా ఉన్న అపోహ ఏంటి సార్, మందులు ఎక్కువ వాడితే కిడ్నీస్ చెడిపోతాయి కదా సార్. మందులు ఎక్కువ వాడటం వల్ల లైఫ్ టైం రిస్క్ అవుద్దా అంటారు. లేదా, యోగా, ఎక్సర్సైజెస్ ఇవి హార్ట్‌ని ఎంతవరకు కంట్రోల్ చేయగలవు? అల్లోపతిలో కూడా యోగా అండ్ ఎక్సర్సైజ్ ఒక సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువగా ఉంది. యోగా అనేది మనం ఫస్ట్ ఇనిషియల్గా బీపీని బాగా కంట్రోల్, నెక్స్ట్ స్ట్రెస్ గురవుతున్నాం, నాకు గుండె దడగా ఉంటుంది వాళ్ళకి యోగా ఇద్దాం. యోగాలో తడాసన అని చెప్పేది ఒక ఆసనం ఉంటుంది, అది చేయటం వల్ల కూడా మనకి కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళకి చాలా ఉపయోగం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అక్కి ఆరోగ్య. మనం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏయొచ్చినా కానీ చాలా ఈజీగా తీసుకుంటాం కదండి. అండ్ ఇఫ్ మనకు ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుందంటే కానీ మనం కేర్ అయితే తీసుకోము. సో మన ముందు ఇప్పుడు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె లక్ష్మణ్ గారు అయితే ఉన్నారు. ఫ్రమ్ పల్స్ హాస్పిటల్, రాజమండ్రి, తిలక్ రోడ్ అనమాట. సో ఆయన్ని అడిగి మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో మనకి హెల్త్ చెకప్స్ అని చెప్పి ఎక్కువ తీసుకుంటూ ఉంటున్నారు కదా! సో అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలా? మంచి క్వశ్చన్ అడిగారండి. హెల్త్ చెకప్స్ అనేది జనరల్గా ఎవరికి అవసరం అంటే, నార్మల్గా 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి, లేకపోతే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా, స్మోకింగ్ కానీ లేకపోతే ఇతర అలవాట్లు ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ అంటాం, లేకపోతే ఒబిసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఈ హెల్త్ చెకప్స్ అనేది రికమెండ్ చేస్తాం. సో ఇప్పుడు మీరే అన్నారు స్మోకింగ్ అండ్ ఇప్పుడు యూత్ అనేవాళ్ళు స్మోకింగ్‌కి, ఆల్కహాల్, డ్రగ్స్‌కి బాగా అడిక్ట్ అయిపోయారు. పూర్వకాలంలో చూసుకుంటే మనకి ఎక్కువ ఏజ్ వరకు బ్రతికేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. బట్ ఇప్పుడు యంగ్ ఏజ్‌లోనే మనకి డెత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది? ఈ మారుతున్న లైఫ్ స్టైల్స్ ఎస్పెషల్లీ మనకి ఏంటంటే, ఈ టొబాకో ప్రొడక్ట్స్ అనేది ఎప్పుడు కూడా హార్ట్కి డేంజర్ అండి. టొబాకో ఏ రూపంలో తీసుకున్నా, స్మోకింగ్ కానీ, సిగరెట్ కానీ, చుట్ట కానీ, పొగాకు నమలటం కానీ, చూయింగ్ టొబాకో అంటాం, లేకపోతే కొన్నిసార్లు మనం ఈ పౌడర్ టొబాకో అంటాం, పాన్ పరాగ్, గుట్కా, ఏ రూపంలో టొబాకో తీసుకున్నా సరే అది హార్ట్ హెల్త్కి మంచిది కాదు. సో మీరు అన్నట్టు ఇప్పుడు రీసెంట్ రకరకాల పీపుల్ డిఫరెంట్ స్ట్రెస్కి గురైనప్పుడు స్మోకింగ్ అలవాటు అవుతుంది. ఆ స్మోకింగ్ వల్ల మనకి హార్ట్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు స్మోకింగ్‌కి బాగా అడిక్ట్ అయిన వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏమైనా సడెన్‌గా మనం స్మోకింగ్ అనేది మానేయటం వల్ల ఏమైనా లాస్ అవుతామా? లైక్ హార్ట్ డిసీజ్‌కి ఏమైనా రిలేటెడ్ ఏమైనా ఉందా? స్మోకింగ్కి బాగా ఎక్కువ కాలానికి అలవాటైన వాళ్ళు, లేకపోతే హై క్వాంటిటీ అనమాట, రోజుకి 10, 20 సిగరెట్స్ తీసుకునే వాళ్ళు ఒక్కసారిగా ఆపితే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఓకే. తక్కువ క్వాంటిటీ సిగరెట్ తీసుకునే వాళ్ళు ఆపడం వల్ల పెద్ద ఇబ్బంది అయితే ఉంటుంది. ఒకవేళ స్మోకింగ్ బాగా ఎడిక్ట్ అయ్యి వాళ్ళు స్మోకింగ్ డీఎడిక్ట్ చేయాలి అనుకుంటే కనుక, వాళ్ళకి మనం మెడికల్గా కొంత మెడిసిన్స్ ఇచ్చి, సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకియాట్రిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించి మనం వాళ్ళకి స్మోకింగ్ డియాక్టివేషన్ ప్రోగ్రామ్లో చేర్పించడం ద్వారా స్మోకింగ్ని ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఆల్సో జీన్స్ అవన్నీ అన్నారు కదా! సో ఇప్పుడు మనకి ఫ్యామిలీ పరంగా కొన్ని జీన్స్ వల్ల కూడా హార్ట్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటున్నాయి. సో దాన్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలం ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు? జెనెటికల్గా వచ్చే హార్ట్ డిసీజ్ చాలా కొద్ది శాతం మాత్రమే. జెనెటికల్గా వచ్చే హార్ట్ డిసీజ్ ఏంటంటే కామన్ కార్డియోమయోపతి అంటారు. అంటే హార్ట్ గుండె లోపల కండ ఉంటుంది, కండ బలహీన పడిపోతున్నట్టు. ఇది చాలా అరుదుగానే చూస్తాం జెనెటికల్గా, అంటే తరతరాలుగా వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా కొన్నిసార్లు మనకి పల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పల్స్ రేట్ సడన్గా పెరగడం, లేదా పల్స్ రేట్ సడన్గా డౌన్ అవడం, వెంట్రుకులర్ టెకికార్డియా ఉంటాం. ఇలాంటివి కూడా మనకి ఫ్యామిలీలో వచ్చే అవకాశం ఉంది. కామన్గా ఇంకోటి ఏంటంటే హెచ్సిఎం అంటారు, అంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. ఇదేంటంటే ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. ఒక 2-3 జనరేషన్స్ ఆఫ్ ఫ్యామిలీలో మనకి ఈ జీన్స్లో ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ లోపల కండ పెరుగుతూ ఉంటుంది.
ఈ కండ పెరగడం వల్ల వాళ్ళకి సడన్ కార్డియాక్ అరెస్ట్ అంట. అప్పుడు దాకా నార్మల్గా ఉంది, చిన్న వయసులో మధ్య వయసులో నొప్పి యువకులు కామన్గా సడన్గా చనిపోయే అవకాశం, సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఇది మాత్రం మనకి ఫ్యామిలీలో ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఈ జనరల్గా మనం అంటే జెనెటిక్ స్క్రీనింగ్ అంటాం. ఎవరికైతే ఫ్యామిలీలో ఇలాగ 2 తరాల్లో 3 తరాల్లో ఎవరైనా సడన్గా అప్పుడు దాకా హెల్తీగా ఉన్న వాళ్ళు సడన్గా చనిపోతే కనుక వాళ్ళకి ఫస్ట్ 2D ఎకో ద్వారా స్క్రీన్ చేసి 2D ఎకోలో ఏమైనా తేడాగా ఉంటే ఫర్దర్ టెస్టింగ్ కార్డియాక్ ఎంఆర్ఐ కానీ లేదా జెనెటిక్ టెస్టింగ్ కానీ చేస్తాం. కానీ దీని గురించి పెద్ద అపోహలు అవసరం లేదు. జెనెటికల్గా వచ్చే కార్డియాక్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువైనా. అసలు హార్ట్ అటాక్ సైన్స్ అనేవి ఎలా ఉంటాయి అండ్ గ్యాస్ట్రిక్ పెయిన్ అలాగే హార్ట్ పెయిన్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఎలా తెలుసుకోవాలి? హార్ట్ అటాక్ సైన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఛాతీలో నొప్పి. నొప్పి అనేది ఎలా ఉంటుందంటే ఛాతీలో బరువుగా ఉండటం, ఛాతీ మొత్తం పట్టేసినట్టుగా ఉండటం, ఛాతీలోంచి నొప్పి ఈ భాగంలో నుంచి కొన్నిసార్లు వెనక భాగంలోకి వెళ్తాం, దవడ భాగంలోకి వెళ్తాం, లేకపోతే మనకి కింద భాగంలోకి వెళ్తాం, అంటే పొట్ట భాగంలో కూడా కొన్నిసార్లు ఛాతీ నొప్పి వస్తుంది. కామన్గా మనకి ఒక పాయింట్లో ఒక వేలుతో ఈ పాయింట్లో నాకు నొప్పి వస్తుంది అంటే అది జనరల్గా గుండె నొప్పి కాదు. గుండె నొప్పి ఎప్పుడు కూడా డిఫ్యూజ్ అంటే ఇదంతా కూడా ఛాతీ మొత్తం కూడా పట్టేసినట్టు బరువుగా ఉండడం. నొప్పితో పాటు మనకి చెమటలు పట్టడం, గుండె దడగా రావటం, కళ్ళు తిరగడం, ఈ లక్షణాలు అన్నీ కూడా ఉంటాయంట. ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని మనం హార్ట్ అటాక్ లక్షణాలుగా తీసుకోవాలి. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఈసీజీ తీసుకోవడం వల్ల మ్యాక్సిమం మనకి 80 to 90% మనకి ఈసీజీలో హార్ట్ అటాక్ తెలుసు. కొద్ది సందర్భాల్లో ఈసీజీ నార్మల్గా ఉండి కూడా మనకి హార్ట్ అటాక్ లక్షణాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఫర్దర్గా మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం, ట్రోపోనిన్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఆ ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనకి ఆ వచ్చిన నొప్పి హార్ట్ రిలేటెడ్ నొప్పి లేకపోతే సాధారణమైన కండరాల నొప్పి లేకపోతే గ్యాస్ నొప్పి అని మనం ఈజీగానే తెలుసుకోవచ్చు. కానీ ఎవరికైనా 40 సంవత్సరాలు దాటి ఇలాంటి లక్షణాలు ఉండి పెయిన్ తగ్గలేదు, ఛాతీలో బరువుగా ఉంటుంది, పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకోవడం ద్వారా కూడా చాలా వరకు మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి కదా, సో మనకి హాస్పిటల్స్ అనేవి చాలా సిటీస్లో అయితే ఓకే, బట్ విలేజ్లో అయితే చాలా దూరం సిటీకి వెళ్ళాలి ఖచ్చితంగా. సో ఆ లోపల ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్కి యాజ్ ఎ నార్మల్ పర్సన్గా మనం ఎటువంటి సాయం చేయొచ్చు, లైక్ ఆ పెయిన్ని తగ్గించడానికి? ఓకే, ఇది అందరూ తెలుసుకోవచ్చు. అంటే నార్మల్ పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం క్వశ్చన్ అండి. అంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి మనం ఫస్ట్ ఎయిడ్కి ఏమైనా మందులు ఇవ్వచ్చా, హాస్పిటల్కి వెళ్ళే రీచ్ లోపల మనం ఏమైనా మార్టాలిటీ అంటాం అంటే ప్రాణ ప్రమాదం జరగకన్నా ఏమైనా కాపాడచ్చు అంటే మన అందరి దగ్గర కామన్గా ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఒక డ్రగ్ కిట్ అంటాం, టూల్ కిట్ అంటాం. మన టూల్ కిట్ ఎలా ఉంటుంది వెహికల్ కలగా డ్రగ్ కిట్ అంటాం. ఈ డ్రగ్ కిట్లో మనకి ఏముండాలంటే ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు, క్లోపిడోగ్రెల్ ట్యాబ్లెట్, ఈ 2 కూడా రక్తం పలచకేసే ట్యాబ్లెట్లు. అదేవిధంగా కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్ అటోర్వాస్టాటిన్ అంటాం, ఈ ట్యాబ్లెట్లు, ఈ 3 ట్యాబ్లెట్. జనరల్గా ఆస్పిరిన్ 300 మిల్లీగ్రాములు, క్లోపిడోగ్రెల్ 600 మిల్లీగ్రామ్స్, అటోర్వాస్టాటిన్ 80 మిల్లీగ్రామ్స్. ఈ 3టిని కలిపి మేము మా మెడికల్ భాషలో లోడింగ్ డోసెస్ అంటాం. ఈ లోడింగ్ డోసెస్ అవ్వటం వల్ల చాలా వరకు కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వకుండా, అదేవిధంగా పల్స్ రేట్లో ప్రాబ్లం రాకుండా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా దీన్ని మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. నొప్పి తగ్గడానికి 4 కింద సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, ఈ ట్యాబ్లెట్ పెట్టచ్చు. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా చాలా చిన్న మెడికల్ షాప్లో గవర్నమెంట్ పిహెచ్సి లెవెల్లో కూడా మన అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ఒక లక్షణాలు ఉంటే కనుక దగ్గరలో ఉన్నప్పుడు కూడా మెడికల్ షాప్లో కానీ లేకపోతే దగ్గర ఉన్న హాస్పిటల్ నుంచి 3 ట్యాబ్లెట్లు, ఆస్పిరిన్ ట్యాబ్లెట్, క్లోపిడోగ్రెల్ ట్యాబ్లెట్, అటోర్వాస్టాటిన్ ట్యాబ్లెట్, ఈ 3 ట్యాబ్లెట్లు ఇచ్చి నొప్పి తగ్గడానికి సార్బిట్రేట్ పెట్టడం ద్వారా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేంత వరకు మనం కాపాడుకోవచ్చు. పేషెంట్ సిమ్టమ్స్ తగ్గుతాయి, అదేవిధంగా పేషెంట్ ఉన్న రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు హై కొలెస్ట్రాల్ అనేవి అందరికీ చాలా వరకు చూస్తున్నాము ఏజ్డ్ పర్సన్స్లో, సో దాన్ని అసలు ఎలా కంట్రోల్ చేయగలరు? కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇది చాలా కామన్గా మనం రెగ్యులర్గా మేము ప్రతి 10 మందిలో ఒక 6 to 7 మెంబర్స్ ఓపీకి వచ్చే పేషెంట్లో మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ చూస్తుంది. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. అంటే అందరం కూడా చాలా వరకు మనం యాక్టివిటీ తగ్గిపోయింది. మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం బయటకు వెళ్తే మనం 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వాడటం. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం చాలా వరకు జంక్ ఫుడ్స్కి అలవాటు పడ్డాం. ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ అవటం, ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల మనకి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతుంది. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎల్డిఎల్ లెవెల్ పెరగడం, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇంకోటి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరగడం. సో కామన్గా మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం ప్రధాన కారణం అయితే డైట్, రెండోది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఇవి మనం బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల లిపిడ్ ప్రొఫైల్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. లిపిడ్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకోవచ్చు.
ఒకవేళ తక్కువ స్థాయిలో ఉంటే కనుక మనం దాన్ని మెడికల్గా కంట్రోల్ చేసుకోవచ్చు, డైట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళు రెగ్యులర్గా మనం మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు లైక్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేక అండ్ ఆల్సో ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయాయని. బట్ ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళందరూ అంటే వీటికి అలవాటు పడతారు. బట్ చాలా చిన్న పిల్లలకి కూడా హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ అనేవి కామన్గా చూస్తున్నాము. లైక్ స్కూల్స్లో ఉండి స్పీచ్ ఇస్తున్నప్పుడు లేకపోతే ఎక్కువ టెన్షన్ పెట్టుకుని అవి ఎందుకు చూస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో? యాక్చువల్గా ఏంటంటే ఇవి ప్రజెంట్ జనరేషన్ ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ప్రజెంట్ మనకున్న అవేర్నెస్, మీడియా కొంచెం మనకి ఎక్కువగా అందుబాటులో రావటం వల్ల, మనకి అవేర్నెస్ ఎక్కువ పెరగటం వల్ల ఇలాంటి కేసెస్ కొంచెం హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఈ కేసెస్ కొత్తగా వచ్చాయి కాదు. ఎప్పుడు కూడా ప్రతి 100లో 2 to 3% అనే హార్ట్ అటాక్స్ యంగ్ పేషెంట్స్లో కూడా ఉంటాయి. ఈ యంగ్ పేషెంట్లో వచ్చే హార్ట్ అటాక్స్ ప్రధాన కారణం ఇందాక మనం డిస్కస్ చేస్తుంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండి ఎటువంటి అలవాట్లు లేవు, ఫుల్ మస్కులిన్ బాడీ, జిమ్ చేస్తూ సడన్గా క్రాష్ అవ్వటం, అప్పుడు దాకా ఫిట్గా ఉన్న వాళ్ళు సడన్గా క్రాష్ అవ్వడం, దాన్ని మనం మెడికల్ భాషలో సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. దాన్ని హార్ట్ అటాక్గా కాదు, సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ రెండు వేరు. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్కి ప్రధాన కారణం ఇందాక మనం చెప్పినట్టుగా పల్స్ రేట్లో ప్రాబ్లమ్స్, పల్స్ సడన్గా డౌన్ అయిపోవడం, అయితే పల్స్ సడన్గా వేగంగా అయిపోవడం వల్ల వాళ్ళకి షాక్ ఇవ్వాల్సిన పరిస్థితి రావడం, దాన్ని వెంట్రుకులర్ టకికార్డియస్ అంటాం. ఇవి కామన్గా ఫ్యామిలీస్లో రన్ అవటం, జీన్స్లో రన్ అవటం వల్ల వస్తూ ఉంటాయి. ఇవి జనరల్గా కేవలం మనం ముందుగా ఒక మెడికల్ చెకప్ ద్వారానే చాలా వరకు వీటి ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 3 years బేబీస్, 4 years బేబీస్కి వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా హార్ట్ అటాక్స్ అనేవి. అసలు రీజన్ ఏంటి అంటే వాళ్ళలో మనం ఇప్పుడు బేబీస్ అనేది ఇప్పుడు జనరేషన్ బట్టి కామన్గా ఉంటుంది. లైక్ ఫర్దర్గా ఇప్పుడు చాలా వరకు మీడియాస్లో చూస్తున్నాం మనం ఇవన్నీ. ఇప్పుడు నార్మల్గా మంచిగా ఉన్న హెల్తీగా ఉన్న బేబీస్కి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇలాంటివి ఏమీ అటాక్ అవ్వకూడదు అంటే? జనరల్గా 3 years 4 years బేబీలో హార్ట్ అటాక్స్ రావాలి. కామన్గా మనకి మెడికల్ భాషలో అది కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాం. అంటే బై బర్త్ ఉండే హార్ట్ ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు పుట్టినప్పుడే మనకి కొంతమంది బేబీస్లో లోపల డెవలప్మెంట్తో తేడా రావడం వల్ల కొన్ని హోల్స్ ఉంటాయి అన్నమాట. ఏఎస్డి అని, వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటాం అన్నమాట. గుండె లోపల 4 గదులు ఉంటాయి మనకి. ఈ 4 గదుల మధ్యలో కొన్నిసార్లు మనకి రంధ్రాలు ఏర్పడతాయి. ఈ రంధ్రాలు ఏర్పడటం వల్ల మనకి గుండె తయారీలోనే రంధ్రాలు ఏర్పడటం ద్వారా వచ్చే హార్ట్ కంప్లైంట్స్. అవి హార్ట్ అటాక్స్ కాదు. చిన్నపిల్లల్లో జనరల్గా మనం 3 years 4 years హార్ట్ అటాక్స్ జనరల్గా చూడము. ఓకే, ఇప్పుడు దాకా 20+ మనం హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. 16-20 సంవత్సరాలు. లోయెస్ట్ అయితే మనం చూసింది 20 years అని. సో 3 years 4 years బేబీస్లో వచ్చే హార్ట్ కంప్లైంట్స్ మనం కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటాం. అవి ఏంటంటే హార్ట్ ఏర్పడటం లోపలే మనకు చిన్న రంధ్రాలు ఏర్పడటం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్. అవి చాలా వరకు కూడా మనకి ముందుగా టిఫా స్కాన్ అని చేస్తాం. ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి టిఫా స్కాన్ చేస్తాం. ఆ టిఫా స్కాన్ ద్వారా లేదా పుట్టిన తర్వాత మనం ఫస్ట్ స్క్రీనింగ్లో భాగంగా ఎకో టెస్ట్ చేస్తాం. ఈ టెస్టుల ద్వారా మనం ఐడెంటిఫై చేసుకుని దానికి సరిపడగా ముందుగానే మనం అవసరమైతే సర్జరీ లాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అసలు బ్లడ్ ప్రెషర్కి అలాగే హార్ట్ డిసీజ్కి రిలేషన్ ఏంటి? హై బ్లడ్ ప్రెషర్ అందరికీ ఉంటుంది. దాన్ని హై బ్లడ్ ప్రెషర్, దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. హైపర్ టెన్షన్ వల్ల మనకి ఏంటంటే ఎక్కువగా బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల చాలా కాలంగా బీపీ మెడిసిన్స్ వాడకపోయినా సరే బీపీ కంట్రోల్ లేకుండా ఉంటే కనుక అప్పుడు మనకి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. నార్మల్గా ఇలా ఉండాల్సిన హార్ట్ ఇలా మన హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. హార్ట్ ఎన్లార్జ్ అవడం హార్ట్ పంపింగ్లో తగ్గిపోయి పేషెంట్కి ఆయాసం, కాళ్ళ వాపులు, మనకి నీరసం, కళ్ళు తిరగటం, గుండె దట లాంటి ఇబ్బందులు వచ్చావు. దాన్ని హైపర్ టెన్సివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో హైపర్ టెన్షన్ అనేది జనరల్గా సిమ్టమ్స్ చాలా వరకు ఉండవు. మనకి జనరల్గా బీపీ చెక్ చేసుకుంటే రొటీన్ హెల్త్ చెకప్స్లో బీపీ చెక్ చేసుకున్నప్పుడే మనకి హైపర్ టెన్షన్ ఉందో లేదో తెలుస్తుంది. సో హైపర్ టెన్షన్ ఉంటే మాత్రం ముందుగానే ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఇనీషియల్గా కొంతవరకు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. అంటే డైట్లో చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ చేంజెస్ చెప్తాం. అవి చేసినప్పటికీ కంట్రోల్ కాకపోతే వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవాలి. చాలా వరకు ఉన్న అపోహ ఏంటంటే కామన్గా మేము ఓపీలో చూసినప్పుడు యంగ్ పేషెంట్స్ వచ్చినప్పుడు సార్ బీపీ మందులో ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వేసుకోవాలంట కదా. అది చాలా వరకు అపోహ అనమాట. ఒకవేళ అవసరమైతే వేసుకోవాలి, కానీ ఒకవేళ వేసుకోకపోతే మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. లైఫ్ లాంగ్ వేసుకోకపోతే లైఫ్ స్పానే తగ్గిపోతుంది. సో చాలా వరకు నిన్న కూడా ఒక యంగ్ పేషెంట్ వచ్చాడు, 24 years, హైపర్ టెన్షన్ ఉంది, కానీ మందులు వేసుకోవట్లేదు. 3 days వాడాను సార్, మా ఫ్రెండ్ ఎవరో చెప్పారు ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వేసుకోవాలి కదా అని. వేసుకోకపోతే మన ఫ్యూచర్లో కిడ్నీ కంప్లైంట్స్, హార్ట్ కంప్లైంట్స్, బ్రెయిన్ కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి 40 years లోపులోనే మనకి బీపీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని యంగ్ హైపర్ టెన్షన్ అంటారు. 40 సంవత్సరాల లోపల బీపీ వస్తే దాన్ని యంగ్ హైపర్ టెన్షన్ అంటారు. దీనికి కొన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ కారణమయ్యే అవకాశం ఉంది, లేకపోతే కొన్నిసార్లు కిడ్నీ కంప్లైంట్స్ కారణమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళు ముందుగానే కొంచెం ఒక ప్రాపర్ స్పెషలైజ్ కార్డియాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అయ్యి కొన్ని బేసిక్ టెస్టులు చేసి ఎందుకు చిన్న వయసులో బీపీ స్టార్ట్ అవుతుందని చూసుకుని దానికి తగ్గట్టుగా మందులు ఖచ్చితంగా తీసుకోవాలి. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే బీపీ మందులు స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలి, లైఫ్ లాంగ్ వాడకపోతే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది.
సో ఖచ్చితంగా యంగ్ పేషెంట్స్ ఎవరైనా 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి బీపీ ఉందని తెలిస్తే మాత్రం వాళ్ళు ప్రాపర్ కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అయ్యి బీపీ మందు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా వాడాలి అంటారా, లేకపోతే అక్కర్లేదంటారా లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్స్ ఏదైతే? అంటే అది లైఫ్ లాంగ్ వాడాలా లేదా అనేది వాళ్ళకున్న అండర్లయింగ్ ప్రాబ్లం బట్టి. కొన్నిసార్లు కొంతమందికి చిన్న కారణం వల్ల బీపీ వస్తుంది. కామన్ కొంతమంది కిడ్నీలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడం వల్ల బీపీ వస్తుంది, లేకపోతే కొంతమంది వేరే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడం వల్ల బీపీ వస్తుంది, లేకపోతే కొంతమందికి హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల బీపీ వస్తుంది. ఒకవేళ ఆ ప్రాబ్లం కనుక మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అవసరం లేదు. కేవలం బీపీ చూపించుకుని వెళ్ళిపోతే కష్టం. బీపీ ఎందుకు స్టార్ట్ అయ్యింది, చిన్న వయసు ఎందుకు బీపీ స్టార్ట్ అయింది చూసుకుని దానికోసం వర్కప్ చేస్తాం. అది యంగ్ హైపర్ టెన్షన్. యంగ్ హైపర్ టెన్షన్కి కొన్ని టెస్టులు చేసి వర్కప్ చేసి ఆ టెస్టులు బట్టి లైఫ్ లాంగ్ వాడాలా లేదా టెంపరీగా వాడితే సరిపోతుందని డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు కామన్గా అందరూ ఫేస్ చేసేది స్ట్రెస్, మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, లేకపోతే బయట ప్రాబ్లమ్స్ వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల. ఈ స్ట్రెస్ వల్ల మనకి హార్ట్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా వరకు మేము పేషెంట్స్తో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతుండగా చాలామంది సార్ చాలా ఈ లాస్ట్ 1 వీక్ బాగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యాను సార్. మా డాటర్ మ్యారేజ్ వల్ల నేను లాస్ట్ 10 days సరిగ్గా పడుకోలేదు సార్. నాకు ఛాతీ నొప్పి వస్తుంది, రేపు నెక్స్ట్ వీక్ మా అమ్మాయి మ్యారేజ్ అని చెప్పి నిన్నే ఒక డాక్టర్ గారు వచ్చారు. సో స్ట్రెస్ అనేది ప్రతి లెవెల్లో చూస్తున్నాం, పెద్దవాళ్ళలో చూస్తున్నాం, చిన్నవాళ్ళలో చూస్తున్నాం. ఎస్పెషల్లీ యంగ్ టెక్నికల్ ఐటీ పీపుల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, లేకపోతే వర్క్ షిఫ్ట్స్ వల్ల వచ్చే స్ట్రెస్ కానీ, లేదా టార్గెట్ రిలేటెడ్గా ఉన్న స్ట్రెస్ కానీ ఎక్కువగా చూస్తాం. ఈ స్ట్రెస్ అనేది ఏంటంటే స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుంది అసలు, స్ట్రెస్కి హార్ట్ ప్రాబ్లమ్స్కి ఉన్న సంబంధం ఏంటి అంటే, స్ట్రెస్కి ఎప్పుడైతే మనం దీర్ఘకాలికంగా లోన్ అవుతాం, అంటే ఒక రోజు 2 రోజులు కాదు, ఒక కొన్ని వారాల పాటు కొన్ని నెలల పాటు మనం ఒక వ్యక్తి స్ట్రెస్కి లోన్ అయినప్పుడు ఏమవుతుందంటే శరీరంలో కొన్ని హార్మోన్స్ ప్రభావం జరుగుతుంది, హార్మోన్ చేంజెస్ వస్తాయి. కామన్గా ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏమవుతుందంటే రక్తంలో చిక్కదనంలో తేడా వస్తుంది, దానివల్ల బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. స్ట్రెస్కి గురైనప్పుడు కొన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ థిక్నెస్లో చేంజెస్ వచ్చి మనకి బ్లడ్ లోపల క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉంది, అది కామన్. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్కి ఎప్పుడైతే గురవుతారో వాళ్ళు తెలియకన్నా ఎక్కువ ఫుడ్ తినేస్తుంటారు. సో ఇండైరెక్ట్గా ఒబిసిటీ అనమాట. సో స్ట్రెస్కి గురైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ తగ్గించేస్తారు, జిమ్కి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా కట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ టైం సరిపోవట్లేదు అని చెప్పి ఫిజికల్ యాక్టివిటీ కట్ చేసి ఆటోమేటిక్గా కూర్చొని ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇండైరెక్ట్గా స్ట్రెస్ వల్ల మనకు ఒబిసిటీ పెరగడం, ఇండైరెక్ట్గా స్ట్రెస్ వల్ల వాళ్ళకి హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. స్మోకింగ్కి, ఆల్కహాల్, స్ట్రెస్ బ్రేక్ చేసుకోవడానికి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అలవాటు అవుతుంది. సో ఈ సెకండరీ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ వల్ల ప్రైమరీ ప్రాబ్లం బ్లడ్లో థిక్నెస్ మారడం. సెకండరీ ప్రాబ్లమ్స్ అంటే స్ట్రెస్కి గురైనప్పుడు మనకి ఏంటంటే తెలియకన్నా ఎక్కువ ఫుడ్ తింటాం, ఒబిసిటీ. రెండోది స్ట్రెస్ బ్రేక్ చేసుకోవడానికి మనకు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అలవాటు అవుతాం. దీనివల్ల మనకి సెకండరీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. బీపీ డెవలప్ అవటం చిన్న వయసులో, లేకపోతే షుగర్ డెవలప్ అవడం, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల మనకి హార్ట్ కంప్లైంట్స్ అయి వచ్చే అవకాశం. ఇంకో రకమైన స్ట్రెస్ ఏంటంటే మనం స్ట్రెస్ కార్డియోమయోపతి అంటాం. ఇది తరచుగా చూస్తూ ఉంటాం. ఇది ఎవరిలో చూస్తామంటే మనకి జనరల్గా ఒక 45-60 సంవత్సరాల మధ్య వయసులో ఆడవాళ్ళకి చూస్తూ ఉంటాం. అంటే కుటుంబంలో ఏమన్నా ఒక విషాదకరమైన సంఘటన జరగడం, జనరల్గా భర్తను కోల్పోవడం కానీ, లేకపోతే కుటుంబంలో ఒక మేజర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, ఏమన్నా ఒక వ్యక్తి బాగా మేజర్ స్ట్రెస్కి గురైనప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళు సడన్గా కొన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ వీక్ అవుతుంది. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. దీన్ని బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటాం. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటాం. ఎందుకంటే హార్ట్ అప్పటిదాకా నార్మల్గా ఉండి కూడా సడన్గా హార్ట్ డైలేట్ అయిపోయి సడన్గా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం, అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం, అలా జరిగే అవకాశం ఉంది. దీన్ని బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ లేకపోతే స్ట్రెస్ కార్డియోమయోపతి అని కూడా అంటాం. సో స్ట్రెస్ అనేది అన్ని లెవెల్స్లో అన్ని తరాల పీపుల్కి కూడా ఉంటుంది. దాన్ని డిఫరెంట్గా మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల మనకి పల్స్ రేట్లో కూడా అబ్నార్మాలిటీస్ వస్తాయి. పల్స్ బాగా వేగంగా అయిపోవడం, లేదా పల్స్ బాగా స్లో డౌన్ అయిపోవడం, ఇది కూడా మనకి స్ట్రెస్ గురవడం వల్ల వచ్చే అవకాశం ఉంది. ఐటీ సెక్టార్స్లో ఎక్కువ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి. సో చాలామంది నైట్ షిఫ్ట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రెజెంటే కాదు, ఎప్పుడైనా మనకి నార్మల్ మార్నింగ్ టైం స్లీప్ కన్నా నైట్ టైం స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ 1 day నైట్ స్లీప్ లేకపోయినా మనకు చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో వీళ్ళు డైలీ కూడా మనకి నైట్ షిఫ్ట్లోనే వర్క్ చేస్తూ ఉంటారు, నైట్ స్లీప్ ఉండదు. సో వీళ్ళకి హార్ట్ మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి? లాంగ్ టర్మ్గా ఎక్కువ కాలం పాటు ఇలాగా షిఫ్ట్లో చేస్తూ ఉంటాయి. అంటే మార్నింగ్ కాకుండా ఓన్లీ నైట్ షిఫ్ట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేసుకోవాలంటే మాత్రం ముందుగా వాళ్ళు మార్నింగ్ లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి. నార్మల్గా యంగ్ పేషెంట్ అందరికీ కూడా సాధారణంగా మినిమం 7 to 8 hours ఆఫ్ గుడ్ క్వాలిటీ స్లీప్ అవసరం. 7 నుంచి 8 గంటల పాటు ప్రాపర్ గుడ్ క్వాలిటీ స్లీప్ అవసరం.
ఎప్పుడైతే స్లీప్ లేకపోతే బ్రెయిన్కి కావాల్సిన రెస్ట్ ఉండదు. సో బ్రెయిన్కి రెస్ట్ లేకపోతే మళ్ళీ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల మన హార్మోన్లో చేంజెస్ వల్ల మనకి ఒబిసిటీ వచ్చేస్తుంది. సో నైట్ షిఫ్ట్లో కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఎడిక్వేట్ స్లీప్ ఉండదు. ఎడిక్వేట్ స్లీప్ లేకపోవడం వల్ల కామన్గా వాళ్ళకి హార్మోన్స్ రియాక్షన్స్ జరిగి వాళ్ళకి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 7 to 8 hours ఆఫ్ ఎడిక్వేట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా వరకు అవసరం. అయితే చాలామంది చేసే ప్రాబ్లం ఏంటి అంటే పేరుకి 6 to 8 hours పడుకున్నా సరే వాళ్ళు పడుకునే ముందు వరకు కూడా ఫోన్ చూస్తూ ఉంటారు. సో స్క్రీన్ చూసినంత వరకు కూడా బ్రెయిన్ యాక్టివ్గానే ఉంటుంది. సో మనం ఏంటంటే ప్రతిరోజు ఒక టైం సెట్ చేసుకోవాలి. దాన్ని మనం స్లీప్ షెడ్యూల్ అంటాం. మనం ప్రతిరోజు 11 గంటలకి లేదా 10 గంటలకి లేకపోతే 9:30 టైం ఒక టైం ప్రాపర్ టైం షెడ్యూల్ చేసుకుని ఆ టైంకి 2 hours ముందే మనం డిన్నర్ కంప్లీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ 1 to 2 hours ముందే స్క్రీన్ ఆఫ్ చేయాలి. సో టీవీ చూస్తే కానీ లేకపోతే ఫోన్ చూస్తే కానీ పడుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మనం డీప్ స్లీప్లోకి వెళ్తాం. 1/2 hour to 1 hour వరకు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో ప్రాపర్ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ రావాలంటే ఫస్ట్ మీ డిన్నర్ ఎర్లీగా కంప్లీట్ చేయండి. నైట్ పడుకునే ముందు 1 to 2 hours వరకు మీ స్క్రీన్ టైం ఆఫ్ చేసేయండి. ఒక స్లీప్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఒక 11, 11:30, 10, 10:30 ఏదో ఒక టైం మీకు అనుకూలమైన టైం ఫిక్స్ చేసుకుని 7 to 8 hours పాటు అన్డిస్టర్బ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హెల్తీగా ఉండటానికి ఏమైనా ఫుడ్ డైట్ అట్లా ఏమైనా చెప్తారా మా ఆడియన్స్కి? హెల్తీగా ఉండటానికి ఫుడ్ డైట్ బేసికల్గా ఏంటంటే పర్టికులర్ ఫుడ్ తినొచ్చు, పర్టికులర్ ఫుడ్ తినకూడదు అని కాదు. తిన్న ఫుడ్ని తిన్న క్యాలరీస్ మనం బర్న్ చేసాం. ఎక్సెస్గా ఇవాళ ఏదో మనం ఒక పార్టీకో లేకపోతే అకేషన్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఎక్సెస్ ఫుడ్ తింటాం. ఆ ఎక్సెస్ ఫుడ్ని మనం బర్న్ చేసేయాలి, దాన్ని ఖర్చు పెట్టాలి. అది ఖర్చు పెట్టకపోతే ఆటోమేటిక్గా మన క్యాలరీస్ పెరిగిపోతుంది. అదే మెయిన్ ఫండమెంటల్గా ఫుడ్ గురించి చెప్పమంటే నేను చెప్పేది అయితే మీ యొక్క ప్లేట్లో అట్లీస్ట్ ఒక 40% అయితే మాత్రం గ్రీన్ ఉండాలి. అంటే గ్రీన్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్. 40% మనకి ఈ న్యాచురల్గా వచ్చే ఫుడ్స్ అనమాట. న్యాచురల్గా వచ్చే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవడం వల్ల అది మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా న్యాచురల్గా వస్తాయి కాబట్టి అదంతా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫైబర్ దానికి కావాల్సిన తగిన మోతాదులో ఉంటుంది. సో మిగిలిన ఫుడ్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మేక్ యువర్ ప్లేట్ మ్యాక్సిమం 40% మనం ఈ గ్రీన్. సో ఫైబర్ కూడా సరిపడగా ఉంటుంది ఫ్రూట్స్లో. కొంచెం గ్రీన్ వెజిటబుల్స్. నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవచ్చు కానీ దాన్ని కొంచెం లిమిటెడ్గా తీసుకో, దాన్ని ప్రాపర్ వేగా తీసుకోవాలి. మామూలుగా చికెన్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, మంచి ఫుడ్స్. కానీ దాన్ని మనం ఫ్రై చేసినప్పుడు దాని క్యాలరీ కౌంట్ పెరిగిపోతుంది. సో దాన్ని తీసుకునే ఫామ్ కూడా మనకి ఇంపార్టెంట్. ఫుడ్ తీసుకునే ఫామ్ కూడా మనకు దానికి ఇంపార్టెంట్. దాన్ని తీసుకున్నప్పుడు మనం దాన్ని బాగా బాయిల్ చేసి ఫ్రై చేసినప్పుడు దాని క్యాలరీస్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది. ఇప్పుడు జనరల్గా మనకి హార్ట్ సర్జరీస్ అనేవి చాలామందికి జరుగుతున్నాయి కదా. సో ఆఫ్టర్ సర్జరీ రికవరీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అండ్ తర్వాత కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెరీ గుడ్. అంటే హార్ట్ సర్జరీలో 2 రకాలు ఉన్నాయి. కామన్ కార్డియాలజిస్ట్ చేసే ప్రొసీజర్స్ అంటారు, దాన్ని స్టెంటింగ్ ప్రొసీజర్స్ అంటారు. నెక్స్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీస్, దాన్ని బైపాస్ సర్జరీస్ లేకపోతే వాల్వ్ సర్జరీస్ అంటారు. ఈ కామన్గా స్టెంటింగ్ ప్రొసీజర్స్ అయితే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా సింపుల్ అయింది. అంటే చేతి ద్వారా కానీ అయితే కాలు ద్వారా కానీ చేస్తాం కాబట్టి వీటిలో అడ్వాంటేజ్ అంటే ఫాస్టర్ రికవరీ ఉంటుంది. జనరల్గా ఆపరేషన్ చేసిన తర్వాత వితిన్ 48 to 72 hours మేము పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం. మళ్ళీ పేషెంట్ ఒక 1 week లోపలనే హీ కెన్ రెజ్యూమ్ బ్యాక్ టు హిస్ వర్క్ అండ్ డైలీ యాక్టివిటీస్ అవి చేసుకోవచ్చు. ఇది స్టెంటింగ్ వల్ల అడ్వాంటేజ్. లేదు బైపాస్ సర్జరీ కానీ లేదా వాల్ సర్జరీ కానీ చేస్తే మాత్రం పేషెంట్ ఒక 1 weekలో డిశ్చార్జ్ అవుతారు. మళ్ళీ వితిన్ 1 to 2 monthsలో పేషెంట్ మళ్ళీ బ్యాక్ టు వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ ఏదైనా స్టెంటింగ్ చేసినా, బైపాస్ చేసినా, వాల్ సర్జరీ చేసినా సరే పేషెంట్స్ మందులు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ తీసుకోవాలి. రక్తం పలచకేసే ట్యాబ్లెట్స్ అంటారు, దాన్ని యాంటీ ప్లేట్లెట్స్ అంటారు. ఈ యాంటీ ప్లేట్లెట్స్ కానీ అయితే బ్లడ్ థిన్నర్స్ అంటారు. సింపుల్గా లేమన్ టర్మ్లో చెప్పండి, ఈ బ్లడ్ థిన్నర్స్ ఖచ్చితంగా పేషెంట్ రెగ్యులర్గా లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఈ మందులు ఆపేస్తే మళ్ళీ ప్రాబ్లం రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. స్టెంట్స్ అయితే స్టెంట్స్ మూసుకునే అవకాశం, లేదా వాల్వ్ అయితే వాల్వ్ మూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా హార్ట్ కంప్లైంట్ నుంచి ఒకసారి సర్జరీ అయిన వాళ్ళు, స్టెంట్ కానీ లేకపోతే వాల్వ్ సర్జరీ కానీ బైపాస్ సర్జరీ కానీ అయిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మెడిసిన్స్ కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో ఖచ్చితంగా లైఫ్ లాంగ్ తీసుకోవాలి. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ హార్ట్ రిలేటెడ్ వాళ్ళు తీసుకోవటం సేఫేనా? ఖచ్చితంగా సేఫ్ అండి. ఎందుకంటే మనకి కామన్గా ఏమైనా మందులు మనం ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దాని మీద ముందుగానే తరో రీసెర్చ్ చేస్తే మెడిసిన్స్ బయటకు వస్తాయి. 5 levelsతో మనకు మెడిసిన్ ట్రై చేసే వస్తాయి. సో చాలా వరకు ఇది కామన్గా ఉండే అపోహ ఏంటి సార్, మందులు ఎక్కువ వాడితే కిడ్నీ చెడిపోతాయి కదా సార్, మందులు ఎక్కువ వాడటం వల్ల లైఫ్కి ఏదైనా రిస్క్ అవుద్దా అంటారు. లేదా. సో ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ ఎప్పుడు కూడా ఒక మందులు ప్రిస్క్రైబ్ చేశారు అంటే ఎస్పెషల్లీ ఈ రక్తం పలచకేసే ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ వాటి వల్ల ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు, బెనిఫిటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను అడిగేది ఒక జనరల్ క్వశ్చన్ అనమాట, నాట్ రిలేటెడ్ టు హార్ట్.
ఇప్పుడు చాలా వరకు మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటున్నారు. లైక్ హెడేక్ వస్తే, బాడీ పెయిన్స్ వస్తే టాబ్లెట్, ఫీవర్ ఉన్నా లేకపోయినా హెడేక్ తగ్గటానికి డోలో అని చెప్పి. అసలు ఇవి యూజ్ చేయటం మంచిదే అంటారా? లేదు అంటే మెడిసిన్స్ కాకుండా వీటిని కంట్రోల్ చేయటానికి ఇంకా ఏమైనా ఉంటారా? అంటే జనరల్ బాడీ కంప్లైంట్స్ అంటాం. ఇప్పుడు కామన్గా ఎక్కువసేపు ఒకే పోస్చర్లో కూర్చుంటే కొంచెం బ్యాక్ పెయిన్ రావటం, లేకపోతే ఎక్కువసేపు మనకి ల్యాప్టాప్లో వర్క్ చేస్తే కొంచెం నెక్ పెయిన్ రావటం, ఈ పోస్చర్ రిలేటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనేది సింపుల్ మెడికేషన్ మీరు చెప్పినట్టు మామూలుగా డోలో ట్యాబ్లెట్ అవి తీసుకోవడం వల్ల జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కానీ ట్యాబ్లెట్స్ కన్నా ముందుగా కొంచెం ఎక్సర్సైజెస్ అని కామన్గా మనం నెక్ పెయిన్ కానీ హెడేక్ కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ వస్తూ ఉంటే రెగ్యులర్గా కొంచెం సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, లేకపోతే మసాజ్ థెరపీ కానీ తీసుకోవడం వల్ల చాలా వరకు ట్యాబ్లెట్స్ కన్నా ముందుగానే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. లేదు ఫ్రీక్వెంట్గా సిమ్టమ్స్ వస్తూ ఉంటే మాత్రం జస్ట్ కన్సల్ట్ యువర్ ఫిజిషియన్. అంటే ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవటం వల్ల ఫర్దర్‌గా మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మెడికల్‌గా మన బాడీ అనేది సహకరించదు అంటారు కదా! సో, దానికి మరి ఏం చెప్తారు మీరు? ఎక్కువ మెడిసిన్స్ అంటే కామన్గా మనం తీసుకోకుండా మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. దాన్ని ఎనాల్జెసిక్స్ అంటాం, పెయిన్ కిల్లర్స్ అంటాం. ఓకే, కామన్గా ఏంటంటే చాలా వరకు పెద్దవాళ్ళు ఇదివరకు మనం మందులు అంటే మందుల షాప్ తెచ్చుకొని అలవాటు అవుతుంది. వాళ్ళు ఎప్పుడో మందుల షాప్కి వెళ్ళినప్పుడు ఒకటో రెండో పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే వాళ్ళకి బాగున్నట్టు ఉంటుంది, ఫీలింగ్ వెల్ బీయింగ్ ఫీలింగ్ అంటాం. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు అదే ట్యాబ్లెట్ షీట్ పట్టుకెళ్ళి మాకు ఈ ట్యాబ్లెట్స్ 2 ఇవ్వండి 4 ఇవ్వండి అలా అని చెప్పి వాడుతూ ఉంటాం. అలా లాంగ్ టర్మ్గా ఎనాల్జెసిక్స్ వాడితే ప్రాబ్లమ్స్. ఇంకా స్టెరాయిడ్స్ అంటాం. కొన్నిసార్లు మనం డెక్సామెథాసోన్ అని చెప్పి, బీటామెథాసోన్ అని చెప్పి, మెడ్రాల్ అని చెప్పి ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాయి. అవి కూడా ఏంటంటే కొన్నిసార్లు ఆస్మాకి కానీ లేకపోతే కొన్నిసార్లు మోకాల నొప్పులకు కానీ లేకపోతే కొన్ని కంప్లైంట్స్ కొన్ని స్టెరాయిడ్స్ పెట్టాం. ఆ స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ కాలం తీసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల పాటు ఈ ఎనాల్జెసిక్స్ పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే స్టెరాయిడ్స్ కానీ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మాత్రం తీసుకోకూడదు. కానీ మీరు ఇందాక అడిగిన డోలో ట్యాబ్లెట్స్ అలాంటి సిమ్టమేటికల్గా ఏమన్నా హెడేక్ కానీ వచ్చినప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల జనరల్గా ఇబ్బందులు. ఓకే. ఇప్పుడు ఏదైనా టెన్షన్ ఫీల్ అయినప్పుడు లేకపోతే సమ్ ఇష్యూస్ వల్ల ఎక్కువ పానిక్ అవుతూ ఉంటాము. ఆ టైంలో హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఏమైనా వస్తాయంటారా? జనరల్గా టెన్షన్కి ఫీల్ అయినప్పుడు హార్ట్ స్ట్రోక్స్ అంటే టెన్షన్ పడుతున్నప్పుడు మనకి హార్ట్ బీట్ అనేది ఫాస్ట్‌గా ఎరిథ్మియాస్ అంటారు. జనరల్గా టెన్షన్ పడినప్పుడు హార్ట్ బీట్లో తేడా వస్తుంది, అంటే పల్స్ రేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. టెన్షన్ బాగా కొంతమంది పల్స్ చాలా స్పీడ్ అయిపోతుంది. నార్మల్గా మనకి పల్స్ 60 to 100 ఉండాలి, అంటే 70 to 74 అంటాం కదా. ఆ ఉండాల్సిన పల్స్ సడన్గా 150, 160, 200 అలా వెళ్ళిపోతుంది. దాన్ని మనం మెడికల్ భాషలో ఎరిథ్మియాస్ అని అంటాం. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏమైనా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయంటే దీనికి చెప్పే టెక్నిక్ ఏంటంటే డీప్ బ్రీతింగ్ టెక్నిక్ అంటాం. అంటే మనకి బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నాం, ఎవరితో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది, మనకి హార్ట్ పౌండింగ్ వచ్చేస్తుంది, కళ్ళు వస్తుంది. సో అలాంటి ఫస్ట్ అక్కడి నుంచి ఐసోలేట్ అయిపోయింది, ఒక సెపరేట్ రూమ్లోకి వెళ్ళిపోయి జస్ట్ రిలాక్స్ ఇన్ ద రూమ్ అండ్ టేక్ ఎ డీప్ బ్రీత్. 1 to 2 seconds బ్రీత్ తీసుకొని హోల్డ్ చేయండి, 3 to 4 seconds హోల్డ్ చేసి తర్వాత రిలాక్స్ చేయండి. సో బ్రీత్ తీసుకొని హోల్డ్ చేసి మళ్ళీ స్లోగా రిలాక్స్ చేయండి. 1 to 2 seconds ఇంటేక్, 2 to 3 seconds హోల్డ్ చేసి 3 to 4 seconds స్లోగా వదలండి. సో దీన్ని డీప్ బ్రీతింగ్ టెక్నిక్ అని. ఇలాగ రిపీటెడ్ సైకిల్స్ ఫర్ 1 minute అన్నమాట. 60 seconds చేస్తే చాలా వరకు మన హార్ట్ మనం రిలాక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పారు లైక్ యోగా ఎక్సర్సైజెస్ ఇవి హార్ట్‌ని ఎంతవరకు కంట్రోల్ చేయగలవు? ఖచ్చితంగా. ఇప్పుడు అల్లోపతిలో కూడా యోగా అండ్ ఎక్సర్సైజ్ యొక్క సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, యోగా అండ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మనం చెప్పినట్టు మనకి మారుతున్న లైఫ్ స్టైల్లో భాగంగా స్ట్రెస్ వల్ల కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సిమ్టమ్స్. సో వీటన్నిటికీ కూడా మనకి యోగా యొక్క రోల్ మనకి ఇంకా రీసెర్చ్ కూడా జరుగుతుంది, చాలా వరకు పెరుగుతుంది. సో యోగా అనేది మనం ఫస్ట్ ఇనీషియల్గా బీపీని బాగా కంట్రోల్ చేస్తాం. సో ఇందాక యంగ్ పేషెంట్స్ ఎవరైనా బీపీ స్టార్ట్ అయింది, మెడిసిన్ ఎక్కువ కాలం వాడాలనుకోవట్లేదు సార్ అంటే సో యోగా ఇదే ఆన్సర్. నెక్స్ట్ స్ట్రెస్ గురవుతున్నాను, నాకు గుండె దడగా ఉంటుంది సార్, పాల్పిటేషన్స్ వస్తున్నాయి, నాకు నిద్ర పట్టట్లేదు సార్, వాళ్ళకి యోగా ఇదే ఆన్సర్. కొన్నిసార్లు మనకి కొంతమంది పేషెంట్స్ సడన్గా అప్పుడు దాకా నార్మల్గా ఉండి కామన్గా స్కూల్ అసెంబ్లీలో అట్లో నుంచి పడిపోతుంటారు, దాన్ని సింకోపీస్ అంటారు. ఈ సింకోపీకి కూడా మనకి యోగా అనేది బాగా ఉపయోగపడుతుంది. దానికి యోగాలో తడాసన అని చెప్పి ఒక ఆసనం ఉంటుంది, అది చేయటం వల్ల కూడా మనకి ఈ కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళకి చాలా ఉపయోగం. సో యోగా యొక్క రోల్ చాలా ఉంది, ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా చూస్తాము. సో యోగా ప్రాక్టీస్ అనేది చాలా వరకు మంచిది. అంటే జనరల్గా రీసెంట్ టైమ్స్లో కాకుండా లైక్ ఓల్డ్ డేస్లో అయితే ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళు, ఇప్పుడు ఏజ్తో సంబంధం ఉండట్లేదు. అండ్ ఆ టైంలో అయితే మనకి నాడి పట్టుకొని చెప్పేవాళ్ళు ఏంటి ఏమైంది అనేది. బట్ ఇప్పుడు చెకప్స్ అనేవి బాగా ఎక్కువైపోయాయి. అసలు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఎందుకు తెలుస్తుందా లేకపోతే తెలియట్లేదా ఇలా నాడి పట్టుకొని చెప్పటం? అప్పటికి ఇప్పటికి క్లినికల్ మెడిసిన్ గోల్డ్ స్టాండర్డ్.
అంటే నాడి పట్టుకుని చెప్పడం కానీ, లేదా స్టెథోస్కోప్ పెట్టి చెప్పడం కానీ, లేదా బీపీ చూసి చెప్పడం, అంటే క్లినికల్గా ఒక వైద్యుడు పేషెంట్ని పరీక్షించి చేసి చెప్పడాన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. ఎప్పటికీ కూడా క్లినికల్ ఎగ్జామినేషన్ అయితే గోల్డ్ స్టాండర్డ్. అప్పుడు ఎలానో ఎప్పటికీ కూడా క్లినికల్ ఎగ్జామినేషన్ గోల్డ్ స్టాండర్డ్. కానీ ఏంటంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగింది, చాలా వరకు మనకి టెక్నాలజీ పెరగడం వల్ల చాలా వరకు మనకి టెస్టులు అందుబాటులో రావడం వల్ల ఇదివరకు కాలంలో ఏంటంటే మనకి డిసీజ్ వచ్చిన తర్వాత మనం ఐడెంటిఫై చేయడం, అయితే డిసీజ్ వచ్చిన తర్వాత ఎండ్ స్టేజ్ చివరి దశలో మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ టెస్టులు రావడం వల్ల మనం ఎర్లీగానే ఐడెంటిఫై చేస్తాం. సో మీరు యాక్చువల్గా చెప్పిన దాంట్లో చిన్న తేడా ఉంది, లైఫ్ స్పాన్ పెరిగింది. ఇదివరకు మనకి ఒక ఇండిపెండెన్స్ డే టైంలో లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంది, తర్వాత కొంచెం పెరిగింది. ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాన్ 70 years ప్లస్. ఇదివరకు యావరేజ్ లైఫ్ స్పాన్ 50 years. మన ఇండిపెండెన్స్ డేలో 40 to 50 years మధ్య లైఫ్ స్పాన్ ఉంటుంది. సో మన 70 సంవత్సరాలు మెడికల్ అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే మనకి లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ 80% పెరిగింది అప్పటికి ఇప్పటికీ. సో లైఫ్ స్పాన్ పెరిగింది, కానీ కొన్ని కేసెస్ ఎలా 100లో 1 to 2% మన యంగ్ పేషెంట్లో హార్ట్ ప్రాబ్లమ్ చూస్తుంది. దాని వరకు మనం ఈ మీడియా కొంచెం హైప్ వల్ల అది క్రియేట్ అవుతుంది తప్ప నార్మల్గా సగటు మానవ జీవితంలో ఉన్నటువంటి లైఫ్ స్పాన్ అనేది ఖచ్చితంగా కూడా లాస్ట్ 20 years 10 years పైన పెరిగింది. ఇప్పుడు నార్మల్ లైఫ్ స్పాన్ ఇది అరౌండ్ 70 years ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరిలో కూడా సగటు లైఫ్ స్పాన్ 70 years దాకా ఉంది. జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి అనుకునేది ఒకటే, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అని. ఇప్పుడు ఒక పర్సన్ కార్డియాలజిస్ట్ వరకు రాకూడదు అంటే ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకి హార్ట్ రిలేటెడ్ కానీ లేకపోతే? ఓకే, కార్డియాలజీగా నా దగ్గర రావాలని కోరుకుంటున్నాను, ఏం చేయాలంటారు అంతే కదా. కామన్గా ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీ, ప్రతిరోజు అట్లీస్ట్ 30 to 40 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్తుందంటే అట్లీస్ట్ 5 days a week. సార్ నాకు డైలీ కుదరట్లేదు, ఐ వాంట్ టు టేక్ ఏ వీకెండ్ బ్రేక్ అన్నారు, తీసుకొని పర్లేదు. అట్లీస్ట్ 30 to 40 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, లేకపోతే జిమ్లో ఎక్సర్సైజ్ చేయడం కానీ. సో 5 days a week చేసినా చాలు. సో ఇది మినిమం ఫిజికల్ యాక్టివిటీ అంటాం. ఈ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి. రెండోది క్విట్ స్మోకింగ్. స్మోకింగ్ ఏ రూపంలో కూడా మంచిది కాదు. నెక్స్ట్ మానిటర్ యువర్ వెయిట్. తెలియకన్నా వెయిట్ గెయిన్ అవుతున్నాం అనుకోండి. ఒబిసిటీ అంటే ఈవెన్ మనం చిన్న పిల్లలు కూడా మేము చూస్తున్నాం, స్కూల్ గోయింగ్ పిల్లల్లో కూడా చాలా వరకు ఒబీస్గా ఉంటారు, దాన్ని చైల్డ్హుడ్ ఒబిసిటీ అంటారు. సో ఒబిసిటీకి ప్రివెంట్ చేసుకోవాలి. హెల్దీ హ్యాబిట్స్ అండ్ హెల్దీ డైట్, ఈ రెండే సూత్రాలు మనకి కార్డియాలజీకి దూరంగా ఉండాలి. ఆఫ్టర్ కరోనా మనకి వ్యాక్సిన్స్ ద్వారా చాలా మందికి హార్ట్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ కానీ. సో దానికి రీజన్ ఏంటంటారు? లైక్ వ్యాక్సినా లేకపోతే డిసీజ్ అనేది మనకి లోపల ఏమైనా ఉండటం వల్ల? కామన్గా ఉన్న అపోహ చాలా వరకు పేషెంట్స్ ఇప్పటికీ కూడా ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే నాకు వ్యాక్సిన్ థర్డ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత, థర్డ్ డోస్ వేసిన తర్వాత నాకు వచ్చేసిన తర్వాత సిమ్టమ్స్ వచ్చేసి అని చెప్పాను. అది కేవలం అపోహ అండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ తీసుకుంది, ఇండియాలోనే కాదు, స్వయంగా ప్రధానమంత్రి గారు తీస్తారు. సో ఒక వ్యాక్సిన్ బయటికి రావడానికి ఏంటంటే ముందుగా చాలా వరకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి అన్నమాట. సో మోస్ట్లీ వ్యాక్సిన్ వల్ల వచ్చిన ఈవెంట్స్ అనేది చాలా చాలా అరుదు. ఓకే, లెస్ దెన్ 0.5% రీసెర్చ్ ప్రకారం. రీసెర్చ్ చెప్పేది కూడా అదే. కానీ కోవిడ్ తర్వాత, పోస్ట్ కోవిడ్ అంట, కోవిడ్ తర్వాత వచ్చినటువంటి కొంతమందికి ఈ బ్లడ్లో థిక్నెస్లో తేడా రావడం వల్ల క్లాట్స్ ఫామ్ అవుతుంది. అంటే డీవీటీ కానీ, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, లేకపోతే హార్ట్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశం అయితే 1 to 2% వరకు ఉంది. పోస్ట్ కోవిడ్ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, కానీ వ్యాక్సిన్ తర్వాతే వచ్చింది, వ్యాక్సినే దీనికి కారణం అనేది అయితే ఎక్కడ కూడా రీసెర్చ్లో ప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడు యూత్ నాట్ ఓన్లీ స్మోకింగ్, ఆల్కహాలే కాకుండా మనకి పబ్జి గేమ్స్కి చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోగలరు? అండ్ ఆల్సో వాటి వల్ల హార్ట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఏదైనా ఎడిక్షన్ ఎప్పుడు మంచిది కాదు. అది ఏదైనా గేమ్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఇప్పుడు ఈ పబ్జి గేమ్లో ఏమవుతుంది, ఫస్ట్ వాళ్ళ స్క్రీన్ టైం పెరిగిపోతుంది. నెక్స్ట్ స్ట్రెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, కాంపిటీటర్ కన్నా ముందుగా ఉండాలి అనే స్ట్రెస్ పెరిగిపోతుంది అన్నమాట. సో ఈ రెండింటి వల్ల ఏమవుతుంది అంటే మనకి పేషెంట్ ప్రశాంతంగా ఉండలేదు, ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉండడం. సో స్ట్రెస్కి గురవుతాడు, ప్రాపర్ స్లీప్ ఉండదు, కాంపిటీటర్ కన్నా ఎక్కువ ఉండాలి, స్కోర్ ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి, లేకపోతే నెక్స్ట్ టార్గెట్ రీచ్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్ రీచ్ అవ్వాలని చెప్పి. సో మనసు ప్రశాంతంగా ఉండదు, ఇంకా అగ్రెసివ్గా ఉంటాం. ఎప్పుడైతే అగ్రెసివ్గా ఉంటారో మనకి ఏమవుతుందంటే తెలియకనే స్ట్రెస్కి గురవుతారు. స్ట్రెస్కి గురవడం వల్ల మళ్ళీ బ్లడ్ ప్రెషర్ రావడం ఇలాంటివి. సో ఎనీథింగ్, అది గేమ్ అవనివ్వండి, ఏదవనివ్వండి, ఏదైనా ఎక్సెసివ్గా అధికంగా చేయడం మంచిది కాదు. ఇప్పుడు ఒక పేషెంట్ హార్ట్ అటాక్స్ లేకపోతే హార్ట్ పెయిన్తో వస్తూ ఉంటారు మనకి కన్సల్ట్ అవడానికి. సో వాళ్ళు ఆఫ్టర్ టెస్ట్లు అయిన తర్వాత, ఈసీజీ ఇవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? బేసిక్లీ హార్ట్ అటాక్ని మనం కొన్ని టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇనీషియల్గా మాకు పేషెంట్ లక్షణాలు, క్లినికల్ ఎగ్జామినేషన్, దాంట్లో చూసిన తర్వాత ఈసీజీ తీస్తాం.
ఈసీజీలో 80% మేజర్ హార్ట్ అటాక్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ మేజర్ హార్ట్ అటాక్ కాకపోతే ఈసీజీ నార్మల్గా ఉండి కూడా కొన్నిసార్లు మనకి 2D ఎక్కువ కానీ లేకపోతే ట్రోపోనిన్ కానీ బ్లడ్ టెస్ట్ చేస్తాం. సో ఈ టెస్టుల ద్వారా మనకి అరౌండ్ 90-95% తెలుస్తుంది. కానీ కొన్ని హార్ట్ అటాక్స్ అంటే ఎస్పెషల్గా డిస్కస్ చేసేటట్టు సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. అవి మాత్రం కొన్నిసార్లు కార్డియాలజిస్ట్ ఈ పరీక్షలు చేసినప్పటికీ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి వాటి కోసం అడ్వాన్స్ టెస్టులు చేయాలి. అంటే దానికి యాంజియోగ్రామ్ అంటాం, కొరోనరీ యాంజియోగ్రామ్, నెక్స్ట్ హోల్టర్ మానిటరింగ్, అంటే పల్స్ రేట్లో ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని హోల్టర్ మానిటరింగ్ అని చెప్పి కొన్ని అడ్వాన్స్ పరీక్షలు చేయాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే లక్షణాలు తగ్గకపోతే కనుక టెస్టులు నార్మల్గా ఉన్న పేషెంట్ లక్షణాలు తగ్గకపోతే ఖచ్చితంగా మీ హాస్పిటల్ ఏదో అవ్వమని అడ్వైస్ చేస్తాం. కొన్నిసార్లు పేషెంట్స్ రకరకాల కారణాల వల్ల మనం చెప్పినప్పటికీ కూడా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. మాకున్న డౌట్స్ అన్నీ కూడా చాలా బాగా క్లియర్ చేశారు. సో చూసారు కదా, మన హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని మంచిగా కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం హెల్తీ డైట్ని అలాగే హెల్తీ ఎక్సర్సైజెస్ని డైలీ ఫాలో అవ్వాలన్నమాట. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కావాలి అంటే మన అక్కి ఆరోగ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చరిష్మా.